కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీడీ యాక్ట్ సవరణ, లోకాయుక్త చట్ట సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు కూడా ఆమోదించింది. రైట్, ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. టూరిజం పాలసీ కేబినెట్ ఆమోదం తెలిపింది. జ్యుడిషియల్ పియూ రద్దుకు బిల్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని చెప్పి కేబినెట్ లో ప్రతిపాదన చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై కూడా సవరణ బిల్లు ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువు 4 సంవత్సరాలు ఇచ్చి 2.5 కుదిస్తూ చట్ట సవరణ చేశారు. అలాగే 24-25 కొత్త క్రీడా పాలసీకి సంబంధించి ఏపీ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 కింద గృహ నిర్మాణాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేబినెట్ ఉంది. అలాగే పర్యాటక స్పోర్ట్స్ విధానాలను స్థానిక ప్రతిపాదన ప్రోత్సహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన సూచనకి ఇప్పటికే వివిధ పాఠశాల క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని చెప్పి లోకేష్ కూడా చెప్పడం. సో మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ కి సంబంధించి అనేకమైన కీలకమైన అంశాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మౌనిష, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.